నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ పాగా అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లతో జయభేరి 22 స్థానాలకే పరిమితమైన ఆప్ మూడోసారి కాంగ్రెస్ డకౌట్ సుపరిపాలన అభివృద్ధికే ఢిల్లీ ప్రజలు ఓటేశారన్న మోదీ హస్తినను సరికొత్త ఆధునిక నగరంగా మారుస్తామని వెల్లడి యమున ప్రక్షాళనకు హామీ ప్రజల ఆకాంక్షలు పట్టించుకొని పార్టీకి ఢిల్లీ ఓటర్లు బుద్ధి చెప్పారన్న చంద్రబాబు ప్రధాని మోదీ సుస్థిర అభివృద్ధి నినాదానికి పట్టం కట్టారని వ్యాఖ్య ఢిల్లీలో చతికిలపడిన కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల వ్యంగ్యాస్త్రాలు తెలంగాణలోనూ బీజేపీ అధికారానికి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కేంద్రానికి భట్టి విజ్ఞప్తి నిర్మలా సీతారామన్ తో భేటీ వెనుకబడిన జిల్లాల నిధుల విడుదలకు వినతి ప్రజాభిమానం లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందన్న చంద్రబాబు జగన్ కు ప్రజాస్వామ్య విలువలే తెలియవని ఘాటు విమర్శలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమణలపై గళమెత్తుతున్న ప్రజలు తిరుపతి శివారులో కోట్ల విలువైన స్థలాలు కబ్జా చేశారంటూ బాధితుల ఆందోళన ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగిరింది ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల ఆధిపత్యానికి గండికొట్టిన బీజేపీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో జయభేరీ మోగించింది వరుసగా 4గోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కలలను కల్లలు చేసిన బీజేపీ ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 3/2 పైగా సీట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది బీజేపీ 48 చోట్ల గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఖాతా తెరవలేక చతికిలపడింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో పట్టును ప్రదర్శిస్తోన్న బీజేపీ ఎట్టకేలకు అసెంబ్లీలో పాగా వేసింది క్రితం 2 సార్లు దాదాపు 90% సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కమలం దెబ్బకు విలవిల్లాడింది ఢిల్లీ శాసనసభలో 70 స్థానాలు ఉండగా ఎన్నికల్లో 68 చోట్ల పోటీ చేసిన బీజేపీ 48 చోట్ల విజయభేరీ మోగించింది మిగిలిన 2 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ లోక్ జనశక్తి పార్టీలు 2 చోట్ల ఓటమి పాలయ్యాయి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల సరిపెట్టుకుంది బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోరులో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి డక్అవుట్ అయింది ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు ప్రధానంగా మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లి వచ్చిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన వెంటనే పర్వేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఆయన సీఎం అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు అనడానికి బలం చేకూరుస్తోంది ఇక పర్వేష్ తో కాంగ్రెస్ తరపున పోటీ పడిన మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కేవలం 4,568 ఓట్లు మాత్రమే సాధించారు ఇక ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా జంగుపురాలో జరిగిన హోరాహోరీ పోరులో ఓటమి పాలయ్యారు ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ 675 ఓట్ల తేడాతో మనీష్ సిసోదియాపై గెలుపొందారు ఢిల్లీ మద్యం కేసులో జైలుకు వెళ్లిన మరో నేత సత్యేంద్ర జైన్ షాకూర్ బస్తీలో బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ చేతిలో 20,998 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు గ్రేటర్ కైలాష్ నుంచి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు ఢిల్లీ సీఎం ఆతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గంలో చెమటోర్చి గెలిచారు కల్కాజీలో 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగ్గా 7-8 రౌండ్ల వరకు వెనుకంజలో ఉన్న అతీషి చివర్లో అనూహ్యంగా పుంజుకొని 3,521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలుపొందారు బాబర్పురా నుంచి ఆమ్ ఆద్మీ నేత గోపాల్ రాయ్ గెలిస్తే గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అర్వీందర్ సింగ్ లవ్లీ విజయం సాధించారు ఢిల్లీ ప్రజలు సుపరిపాలన అభివృద్ధికే ఓటు వేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నేతలు మోదీని గజమాలతో సత్కరించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఢిల్లీ అంటే మినీ భారత్ అని ఢిల్లీలో గెలిచామంటే దేశమంతా బీజేపీని దీవించినట్లే అన్నారు
ఢిల్లీ ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారని చెప్పారు. యమునా నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస నినాదాలతో పరిపాలన సాగుతుందని తెలిపారు. 10 ఏళ్లు ఢిల్లీని అహంకారంతో పరిపాలించారని ఆప్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. అవినీతి పార్టీ ఓటమిపై అన్నా హజారే కూడా సంతోషిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో లోక్సభ, అసెంబ్లీ కలిపి వరుసగా 6 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని, 0 సీట్లతో 2 హ్యాట్రిక్లు కొట్టిన కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్ ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. दिल्ली की असली मालिक सिर्फ और सिर्फ दिल्ली की जनता है। जिनको दिल्ली का मालिक होने का घमंड था, उनका सत्य से सामना हो भी गया। दिल्ली के जनादेश से ये भी स्पष्ट है कि राजनीति में शॉर्टकट के लिए, झूठ और फरेब के लिए कोई जगह नहीं है। जनता ने शॉर्टकट वाली राजनीति का शॉर्ट सर्किट कर दिया। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలిపిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని, ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం తీవ్రంగా కృషి చేశామని వెల్లడించారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడుంటానని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అతిషి తెలిపారు. తనను గెలిపించిన కల్కాసీ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆమె పార్టీ గెలుపు కోసం పోరాడిన ఆప్ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆకాంక్షలను గత పాలకులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని ధ్వజమెత్తారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయని తెలిపారు. సుస్థిర అభివృద్ధి విధానం ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని, అందుకే బీజేపీని ప్రజలు ఆదరించారన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ రూపంలో లభించారని చంద్రబాబు కొనియాడారు. కొందరు నేతలు సంక్షేమ పథకాల ముసుగులో అవినీతికి పాల్పడ్డారని, అందుకే ఢిల్లీ, ఏపీలో ఓటమి పాలయ్యారని చంద్రబాబు విమర్శించారు. ప్రధాని మోదీ వికసిత భారత్ అంటే తాను వికసిత ఏపీ 2047 డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. వృద్ధి రేటు ఏటా 15% పెరిగితే జీఎస్డీపీ 4.5 రెట్లు పెరుగుతుందన్నారు. ఏపీ, ఢిల్లీ ప్రజల తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చెప్పారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్, ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయింది. మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. టోటలీ పొల్యూషన్. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ, దానికి చిరునామా. ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్. వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికే ఇస్తున్నా, కరెంట్ ఊరికే ఇస్తున్నా, ఇవన్నీ చెప్పారు. కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్కి. ఢిల్లీలో బీజేపీ విజయంతో ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పవన్ ప్రశంసించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో వాహన కాలుష్యం, రాజకీయ కాలుష్యం పోతాయని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు. కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ, జైలు పార్టీలకు ఢిల్లీ ప్రజలు చర్మగీతం పాడారని మరో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీకి ఏపీ మంత్రులు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అభినందనలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డే మిగిలిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. బీజేపీని మరోసారి గెలిపించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోస్టులు పెట్టారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమని మాజీ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు ఎలా పడతాయని ప్రశ్నించారు. మీ గ్యారంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందన్న హరీష్, ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన బెడిసికొట్టిందన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టిన హరీష్, ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణనను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు నరేంద్ర మోదీ పాలన కోరుకుంటున్నారని బీజేపీ తెలంగాణ నేతలు అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ తెలంగాణ నేతలు ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని బీజేపీకి ఓటేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ కు ఢిల్లీలో గాడిద గుడ్డు వచ్చిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒక్క సీటు కూడా ఈ రోజు ఢిల్లీలో గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ఢిల్లీకే కాదు, రానున్న రోజుల్లో దేశంలో కూడా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలలో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఊడ్చుకపోతుంది కాంగ్రెస్ అట్లాంటి సందర్భంగా. కాబట్టి ఎవరు ఊహించని విధంగా ఈ రోజు ఫలితాలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీలో సంబరాలు అంబరాన్నంటాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురనుండటంతో ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చుతూ పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకున్న బీజేపీ శ్రేణులు నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. పార్టీ జెండాలు, మోదీ కటౌట్లు చేతపట్టుకుని సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలో 10 ఏళ్ల ఆప్ ఆధిక్యానికి తెరపడిన వేళ కొంతమంది బీజేపీ నేతలు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2 రాష్ట్రాల్లో బాణాసంచా కాలుస్తూ వేడుకల్లో మునిగారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడులో అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలే విజయం సాధించాయి. ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ జయభేరీ మోగించింది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ 61,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎదురైన ఓటమికి కమలదళం ప్రతీకారం తీర్చుకుంది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో బీజేపీ ఓడిన ఏకైక నియోజకవర్గం మిల్కీపూర్ కాగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన సమాజ్వాదీ పార్టీ నేత అవధేష్ ప్రసాద్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. మరోవైపు తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార డీఎంకే అభ్యర్థి వీసీ చంద్రకుమార్ ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 91,558 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న వాదనను సీఎం తోసిపుచ్చారు. జగన్ను ప్రజలు ఎమ్మెల్యేగానే గెలిపించారని, ప్రజాభిమానం లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. విధ్వంసం చేసి 30 ఏళ్లు 40 ఏళ్లు అధికారంలో ఉంటాననుకునే గర్వం పనికిరాదని సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భావాలు అవసరమన్న సీఎం ఆయన వ్యక్తిగత భావాలు కావన్నారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ఏమయ్యా, నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను, నాకు ఓట్లు వేశారంటే ఎట్టవుతుందండి? 1/10 ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు. మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా. ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ. ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. తిరుపతి శివారులోని చెన్నాయి గుంటలో కోట్ల రూపాయల విలువైన తమ స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారని బాధితులు ఆందోళన చేశారు. నగర శివారులో ఆక్రమణకు గురైన స్థలం వద్ద బాధితులు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 30 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఆక్రమణలపై న్యాయ పోరాటం చేస్తున్నామని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నా పెద్దిరెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని, అయినా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం కలగు చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇక్కడ చింతల్ చేను 174 సర్వే నంబర్ ఉంది. ఇది మొత్తం కలిపి 5 ఎకరాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కూతురు పేరుతో బాండ్లు ఇప్పించుకున్నాడు అశ్రితారెడ్డి. మేము కష్టపడి మా ఫాదరు వీళ్ళు అందరూ కొనుక్కున్న వాళ్ళకి రూపాయి టీడీఆర్ లేదు. మేము ఎట్లా తీసుకోవాలి, ఏమి ఇట్లా వాళ్ళ దగ్గర భయపెడుతున్నాం. అందరూ ఎవరికో ఇచ్చారంట, వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అది మాదే అంటున్నారు. ఇది కబ్జా. వాళ్ళకి పూర్తిగా వాళ్ళ పెద్దిరెడ్డి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి అనకూడదు, ఆయనకి ఆ పెద్దతనం లేదు. విశాఖలోని భీమిలి బీచ్లో ఆక్రమణలు, కట్టడాలపై రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మరోసారి ఆక్రమణలను పరిశీలించారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో జీవీఎంసీ ఏడీసీ వర్మ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ సంగీత్ మాధుర్, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముకుందరావు సర్వేలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. వివిధ కార్పొరేషన్ల రుణ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన భట్టి పలు అంశాలపై చర్చించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపులు పొరపాటు సరిచేయాలని భట్టి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలన్న ఆయన రాష్ట్రానికి చెల్లించాల్సిన 208 కోట్లు ఇవ్వాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న విద్యుత్ వినియోగానికి సంబంధించిన బకాయిలు పరిష్కారం చేయాలని నిర్మలా సీతారామన్ను భట్టి కోరారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణపై గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్న ఉత్తర్వులే ఇవ్వలేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆన్లైన్ ద్వారా పంపించాలని మీ సేవను కోరినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ వెల్లడించారు. మార్పులు చేర్పుల కోసమే దరఖాస్తులు అందుతున్నాయని తెలిపారు. ఈ ఉదయం నుంచి ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మీ సేవా కేంద్రాలు దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈసీ నిలిపివేసిందని ప్రచారం జరిగింది. తాము నిలిపివేయలేదని, ఈ వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ కానీ మీ సేవ కానీ తమను సంప్రదించనే లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని మీ సేవకు తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పౌర సరఫరాల శాఖ వివరణ ఇచ్చింది. బలహీన వర్గాల పక్షాన గొంతెత్తినందుకే ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ నుంచి గెంటేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో బీసీలకు ఏమైనా ముఖ్యమైన పదవులు ఉన్నాయని ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కొన్ని వర్గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి పొన్నం వెల్లడించారు. యుఎస్ ఎయిడ్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలపై అక్కడి జిల్లా కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. యుఎస్ ఎయిడ్ తరపున విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా 30 రోజుల్లో స్వదేశానికి తిరిగి రావాలన్న ఆదేశాలను నిలుపుదల చేసింది. ఈ నిర్ణయాలు ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులను గందరగోళానికి గురిచేస్తాయని జడ్జి కార్ల్ నికోలస్ పేర్కొన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కుటుంబాలతో కలిసి వెంటనే తిరిగి రావాలనడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. యుఎస్ ఎయిడ్కు నిధుల నిలుపుదల చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు జడ్జి నిరాకరించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుఎస్ ఎయిడ్ను మూసివేసే అధికారం అధ్యక్షుడికి లేదని అమెరికా ప్రభుత్వ సంఘాలు, డెమోక్రాట్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్, గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్న వేళ ఇజ్రాయెల్కు $7 బిలియన్ పైగా విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్కు అధికారిక సమాచారం ఇచ్చింది. ఇందులో $600 మిలియన్ హెల్ఫైర్ క్షిపణులు, $6.75 బిలియన్ విలువైన బాంబులు, మార్గదర్శక కిట్లు ఉన్నాయి. ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనేందుకు, తమను తాము రక్షించుకునేందుకు ఇజ్రాయెల్కు ఈ ఆయుధాలు ఉపయోగపడతాయని అమెరికా పేర్కొంది. సరిహద్దులు, కీలకమైన మౌలిక సదుపాయాల రక్షణకు ఐడిఎఫ్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సహకరిస్తాయని పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ముందు రఫాలో పౌరుల భద్రత, వారికి మానవీయ సాయంపై ఆందోళన వ్యక్తం చేసిన అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్కు అందాల్సిన ఆయుధాల షిప్మెంట్ను నిలిపివేశారు. తర్వాత అధ్యక్షుల బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆ దేశానికి ఆయుధాలను ఇచ్చేందుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వారోత్సవాల్లో భాగంగా యునైటెడ్ బై యూనిక్ నినాదంతో వాకథాన్ని నిర్వహించారు. ఈ వాకథాన్కు ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆసుపత్రి నిర్మాణంలో చైర్మన్ బాలకృష్ణ ముందు చూపును అభినందించారు. లక్షలాది మంది పేదలు క్యాన్సర్ నుంచి కోలుకునేలా వైద్యం అందించారని పేర్కొన్నారు. బసవతారకం ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వారోత్సవాల్లో భాగంగా ప్రతి నెల ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కృష్ణయ్య చెప్పారు. ఈ నెల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై అవగాహన, వచ్చే నెల రొమ్ము క్యాన్సర్, అనంతరం పెద్ద పేగు క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా క్యాన్సర్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదవారికి ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వైభవంగా సాగింది. లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను రథంలో ప్రతిష్ఠింపచేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి సోదరి గుర్రాలక్క అమ్మవారి ఆలయం మీదుగా పురవీధులలో రథోత్సవం జరిగింది. గోవింద నామస్మరణలతో అంతర్వేది మారుమోగింది.